బీసీ కులగణనపై కేబినెట్లో చాలా లోతుగా చర్చ జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. అన్ని పార్టీల నాయకుల సలహాలు తీసుకుంటామన్నారు. బీసీ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. మిగతా అన్ని కూడా కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్నది. అలా కాకుండా అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జనాభా దామాషా ప్రకారం ఈ సంపద రాజ్యాధికారము రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర అంగాలన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలి అంటే ఒక స్పష్టమైనటువంటి జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరగాలి. దానికోసం ఈ దేశంలో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి వారు చెప్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆనాటి ఎన్నికల ప్రచార సభల సందర్భంలో కూడా వారు చాలా స్పష్టంగా జడ్చర్లో కానీ షాద్నగర్లో సభలో కానీ లేకపోతే కరీంనగర్ ప్రాంతాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. మేము చెప్పేటువంటి ఈ జనగణన అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలని కుల జనగణన ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్ ఉండండి. శ్రీహర్ గారు లెట్ మీ కంప్లీట్ ఇట్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టోటో. మీకు ఐ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఈ కేంద్రంలో జరిగే ఎన్నికల తర్వాత జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో మా ప్రభుత్వం రాగానే ముందుగా తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆధారంగా దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేబినెట్ సమావేశంలో తీసుకొని కూలంకషంగా చర్చించి సభలో ఈరోజు ఆ తీర్మానాన్ని పెడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశాలు కూడా మా మంత్రి గారు గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయ అధికారం